హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏటీఎం సినిమా సైక్ సిద్ధార్థ మూవీ రివ్యూ. ఈ వీడియోను ఒక లైక్ చేసి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 58 minutes ఉంది. ఈ మూవీలో క్యారెక్టరైజేషన్ చాలా బాగా రాసుకున్నారు అండ్ రైటింగ్ కూడా బాగుంది, కామెడీ వర్క్ అయింది. ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ మూవీ. సినిమాటోగ్రఫీ గుడ్ అండ్ ఎడిటింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సిద్ధార్థ్ ఒక బిజినెస్ పెట్టాలని అనుకుంటాడు. తన లవర్ అయిన త్రిష తనను మోసం చేస్తుంది. ఆ బిజినెస్ అయితే లాస్ అవుతుంది. తర్వాత ఒక స్లమ్ ఏరియాలో సిద్ధార్థ్ ఉంటాడు. ఆ ఏరియాలో శ్రావ్య అనే అమ్మాయి వస్తుంది. తర్వాత ఏం జరిగింది అనేది బేసిక్ స్టోరీ లైన్. శ్రావ్య క్యారెక్టర్ ని చాలా బాగా రాసుకున్నారు. మూవీలో డైలాగ్స్ బాగున్నాయి అండ్ స్క్రీన్ ప్లే బాగుంది. నందు గారి అండ్ యామని భాస్కర్ గారి వీళ్ళిద్దరి యాక్టింగ్ చాలా బాగుంది. మిగతా వాళ్ళు కూడా బాగానే చేశారు. మూవీ స్టార్టింగ్ గుడ్, తర్వాత బాగానే ఉంది. ఇంటర్వెల్ గుడ్, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఉన్నాయి, కాబట్టి ఒంటరిగా మాత్రమే చూడండి ఫ్రెండ్స్. ఓవరాల్ ఈ మూవీ నాకైతే నచ్చింది, బాగుంది ఫ్రెండ్స్. మరి మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్ట్రీమింగ్ ఆన్ ఆహా. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.